Welcome to my another channel. This is RR Media Presents. Actually, my main channel is GR Biology Foundation. So here, this thumbnail you are looking. My main channel terminated, suspended. What is the reason for that suspended? సస్పెండ్ కావడానికి కారణం ఏంటి అనేది నేను మీకు వివరంగా చెప్తాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీకు కూడా ఇలాంటిది జరిగితే మీరు మళ్ళీ ఛానల్ని లాస్ అవుతారు కాబట్టి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను ఇది. సో దిస్ ఈస్ ద thumbnail. Now I am going to show to you. This is my main channel. Look here, GR Biology Foundation. Okay, so actually my channel has a 4,444 subscribers. సో ఒకసారి మోనిటైజేషన్ అయ్యింది, అది రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చి మోనిటైజేషన్ బ్యాక్ వెళ్ళిపోయింది. దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ లోపల అసలు ఛానల్ టెర్మినేటే అయ్యింది. సో దీనికి కారణం ఏంటి అంటే మీకు చూపిస్తాను. అసలు ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ దిస్ ఈజ్ మై పిక్. వన్స్ యూ చెక్, సిస్టమ్ మీద డైరెక్ట్ చూపిస్తున్నాను. సో యువర్ ఛానల్ టెర్మినేటెడ్. అసలు ఈ వీడియో చేయొచ్చో లేదో కూడా తెలియదు, బట్ తెలుస్తుంది కొంతమందికైనా చేస్తూ ఉన్నాను. వాట్ ఈస్ ద రీజన్ ఇయర్? ఇక్కడ ఉంది చూడండి. వాట్ హ్యాపెండెడ్? GR Biology Foundation and Entertainment was terminated because it received 3 or more copyright strikes. Okay, what you can do? So afterwards that I will, here you can say check whether it is correct or wrong. So this is, I am going to show to you what is happened exactly. This is one copyright. Atadu song. Already this copyright, it is not actually copyright, it is a short video policy claim, copyright claim. That is short video. This is also short video. These are all short videos, not long videos, or I didn't use music or song for landscape videos. These are all short videos itself. They give copyright claims. So that songs I used through short యూట్యూబ్ షార్ట్స్ itself. ఆల్రెడీ యూట్యూబ్లోనే షార్ట్స్ నుంచి అందరు చేస్తున్నట్టు నేను చేశాను. బట్ ఎందుకు వేసాడు ఏంటన్నది నాకైతే ఏం అర్థం కాలేదు. నేను మెయిల్ పెట్టాను, బ్యాక్ వస్తుందా రావట్లేదా తెలియట్లేదు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ షార్ట్ వీడియోస్ కూడా కాపీ రైట్ స్ట్రైక్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఎందుకు కాపీ రైట్ స్ట్రైక్స్ వస్తున్నాయి? షార్ట్ వీడియోస్ అందరూ వాడుతూనే ఉన్నారు, ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. అంటే మెయిన్గా ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే షార్ట్ వీడియోస్లో మనం కనపడుతూ ఎక్కడో ఒక్కడ మన వాయిస్ ఇవ్వటం, లేదా మన వాయిస్ ఇచ్చేసి తర్వాత నుంచి సాంగ్స్, అంటే మన ఎఫర్ట్, మనం ఏం చేస్తున్నాం అసలు, అంటే ఒక విషయాన్ని చెప్పి దానికి ఒక సాంగ్ అలా చేస్తే రాదు అనేది 100%. ఓన్లీ ఒక ఫోటో పెట్టి పాటలు పెడితే, లేదా మనం కనపడుతూ కొంచెం మనం ఏదో కనపడుతూ పాటలు తీసుకుంటే ఎక్కడ ప్రాబ్లం అనేది క్లారిటీగా అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ అతడు సాంగ్ మాత్రం, ఇది మాత్రం ఫొటోస్, మా పెద్దోడు ఫొటోస్ పెట్టాము. నేను ఒకసారి క్లైమ్ వస్తే దాన్ని అప్పీల్ చేశాను, డిస్ప్యూట్ రాశాను, అలా చేస్తూనే ఉన్నాను. కానీ ఇది స్ట్రైక్గా మారింది. ఎందుకు వచ్చిందనేది తెలియదు. ఇక్కడ చూడండి, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు చేశారు స్ట్రైక్. సో ఇది ఆల్రెడీ నేను డిస్ప్యూట్
ఇక్కడ చూడండి, నేను మెయిల్ చేశాను, అయినా రిజెక్ట్ చేశారు. సో ఇక్కడ మెయిల్ చేశాను, రిజెక్ట్ చేశారు. సో ఇది మెయిల్ చేశాను, రిజెక్ట్ చేశారు. సో ఎందుకు జరిగింది అనేది నాకైతే క్లారిటీగా అర్థం కాలేదు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బ్రింగ్ యువర్ స్ట్రైక్ కౌంట్ బిలో 3 వయా రిట్రాక్షన్ ఆర్ కౌంటర్ నోటిఫికేషన్ యువర్ ఛానల్ విల్ బీ రీస్టోర్డ్. సో అంటే ఇవి తీసేసుకుంటే మన ఛానల్ మళ్ళీ బ్యాక్ అవుతూ ఉంది. సో నేను మెయిల్స్ పెడతా ఉన్నా, వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక కాపీ రైట్ స్ట్రైక్ వచ్చేసి 90 days ఉంటుంది. 90 days కాపీ రైట్ స్ట్రైక్ ఉంటుంది. అయితే మనకు ఎప్పటికప్పుడు డాష్ బోర్డ్లో చెక్ చేసుకుంటూ కాపీ రైట్ స్ట్రైక్స్ ఉంటాయి. యాక్చువల్గా కొంతమంది ఏం చెప్తున్నారంటే డిలీట్ చేయమంటున్నారు. డిలీట్ చేసిన కాపీ రైట్ స్ట్రైక్ హిడెన్లో ఉంటుంది, మానిటైజేషన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. డిలీట్ చేయకుండా అది నన్లోకి వెళ్ళిపోయి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మనకు మానిటైజేషన్ అయినప్పుడు ప్రాబ్లం ఉండదు. నన్ను అంటే ఏంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు నేను ఈ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఆర్ఆర్ మీడియా ప్రజెంట్స్. సో దిస్ ఈజ్ ఆర్ఆర్ మీడియా ప్రజెంట్. వాట్ ఈజ్ నన్ను? ఇక్కడ పబ్లిక్లో ఇక్కడ ఏమైందంటే మన కాపీ రైట్ స్ట్రైక్స్ క్లైమ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఈ పబ్లిక్లో ఉన్నప్పుడు రెస్ట్రిక్షన్స్ ఏవి లేవు. ఓకే, కాంటెంట్ షార్ట్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏం పబ్లిక్లో ఉన్న కాడ ఏవి కూడా రెస్ట్రిక్షన్స్ లేవు. ఇలా పబ్లిక్లో ఉండాలి, ఏవి కూడా కాపీరైట్ కాంటెంట్ రాకుండా, క్లైమ్ రాకుండా ఉండాలి. ఇక్కడ వస్తుంది అది నోటీస్, నో నోటీసెస్ ఇక్కడ వస్తుంది మనకు. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవ్రీ టైం నేను చెక్ చేస్తూ ఉంటాను, డాష్ బోర్డ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాను, ఏ ప్రాబ్లం లేకుండా చూస్తాను. నా కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయి, నేను అది తీయాలనే అనేలోపే అవి మానిటైజేషన్ టెర్మినేటెడ్ వరకు వెళ్ళాయి. నేను మెయిల్ పెట్టాను, ఇది వస్తుందా రాదా ఏంటనేది తర్వాత. కాకపోతే మీరు కూడా చెక్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు షార్ట్ వీడియోస్ కూడా జాగ్రత్తగా పెట్టండి. అది దాంట్లో మరి క్లాసిఫికేషన్ ఉందో లేదా, క్లాసిఫికేషన్ అంటే దాంట్లో కూడా ఈ సాంగ్సే వాడుకోవచ్చు, ఈ సాంగ్స్ వాడుకోకూడదని ఏమన్నా దాంట్లో కూడా ఉందో లేదా నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కామన్గా అందరు సాంగ్స్ అన్నీ వాడుతూ ఉన్నారు, నేను అలానే వాడాను, బట్ టెర్మినేట్ అయ్యింది. సో ఐ మేడ్ ఏ మెయిల్ టు దోస్ ఆదిత్య మ్యూజిక్ అండ్ అదర్ అండ్ యూట్యూబ్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఒకవేళ బ్యాక్ అయితే అవి డిలీట్ చేయడమో ఏం చేయాలనేది తర్వాత. సో కాబట్టి మీరు కూడా ఆలోచించండి కొంచెం. నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది నాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఏంటంటే కొన్ని సాంగ్స్